మన హ్యూమన్స్‌కి బేసిక్‌గా గ్రడ్జెస్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అంటే ఎవరైనా మనకి అపకారం చేశారు అని తెలిసినట్టయితే, వాళ్ళ మీద ఎప్పటికైనా సరే రివెంజ్ తీర్చుకోవాలనైతే ఎదురు చూస్తూ ఉంటాం. ఇన్‌ఫాక్ట్ మనుషుల మీద మాత్రమే కాదు, యాస్ట్రాయిడ్స్ మీద కూడా రివెంజ్ తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. మనకందరికీ తెలిసిందే, ఒక ఫేమస్ 15 కిలోమీటర్ల వెడల్పున్న ఒక యాస్ట్రాయిడ్ భూమి మీద పడిన తర్వాత డైనోసార్లు కంప్లీట్‌గా అంతరించిపోవడం జరిగింది. అండ్ ఇదంతా జరిగింది 66 మిలియన్ సంవత్సరాల క్రితం. బట్ అయినప్పటికీ కూడా మనం ఆ యాస్ట్రాయిడ్స్‌ని అయితే అసలు ఏమాత్రం క్షమించట్లేదు. అందుకే ఇప్పటికీ కూడా వాటి గురించి చాలా రకాల సినిమాలు తీస్తున్నాం. అండ్ ప్రతి సినిమాలోని కూడా ఆ యాస్ట్రాయిడ్స్‌ని పేల్చేస్తూనే వచ్చాం. సో బేసిక్‌గా కామెడీగా అనిపించింది కదా వినడానికి. యాక్చువల్‌గా యాస్ట్రాయిడ్స్ గురించి మనం అర్థం చేసుకున్నది, మనకి తెలిసింది ఏదైతే ఉందో అది వాటికి సంబంధించిన యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లో 1% మాత్రమే. మనకు వాటి గురించి ఇంకా 99% ఇన్ఫర్మేషన్ తెలియదని చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉంటారు. అయితే కొంతమంది చెప్పేది ఏంటో తెలుసా, ఈ యాస్ట్రాయిడ్ కారణంగా డైనోసార్లు అంతరించిపోయిన మాట ఎంతైతే వాస్తవం, మనం ఈ రోజు ఇలా బ్రతుకుతున్నాం అంటే దానికి కూడా కారణం ఈ యాస్ట్రాయిడ్సే. ఈ యాస్ట్రాయిడ్సే కనుక లేకపోయినట్టయితే అసలు మనం ఈ రోజు ఇలా బతికే వాళ్ళం కాదని చెబుతూ ఉంటారు. దానికి రీజన్ నెంబర్ 1, డైనోసార్ల కారణంగా అప్పట్లో చాలా రకాల జీవరాశులు చనిపోతూ ఉండేవి. ఒకవేళ డైనోసార్లు కనుక అలాగే బ్రతుకుతూ వచ్చినట్టయితే భూమి మీద మనుషులు పుట్టే అవకాశం కూడా అసలు ఏమాత్రం లేనట్టే కదా. అలాగే వేరే జీవరాశులు కూడా బతికుండగలిగేవి కాదు కదా. సో యాస్ట్రాయిడ్స్ వచ్చి డైనోసార్లను చంపేసి మిగతా జీవరాశులన్నింటినీ కూడా బతికించడం జరిగింది. అండ్ ఆ జీవరాశుల్లో మనుషులు కూడా ఉండడం జరిగింది. అయితే ఈ యాస్ట్రాయిడ్ పడ్డానికంటే ముందు కూడా యాక్చువల్గా వేరే యాస్ట్రాయిడ్స్ పడ్డాయి. ఒకవేళ అవి పడకపోయి ఉంటే ఈవెన్ డైనోసార్లు కూడా ఎగ్జిస్టెన్స్లో ఉండేవి కాదని చెబుతూ ఉంటారు. ఈవెన్ మనం కూడా ఇప్పుడు ఇలా బ్రతికే వాళ్ళం కాదని చెబుతూ ఉంటారు. చాలామంది ప్లానెటరీ సైంటిస్టులు చెప్పింది ఏంటంటే, ఒకప్పటి కాలంలో కొన్ని యాస్ట్రాయిడ్స్ భూమి మీద పడ్డాయి. అంటే 66 మిలియన్ సంవత్సరాల క్రితం పడ్డ యాస్ట్రాయిడ్ కంటే ముందు పడ్డాయి. అండ్ అవి వాటితో పాటుగా కొన్ని కామెట్స్ని తీసుకొని వచ్చాయి. ఆ కామెట్స్ నిండా పూర్తి స్థాయిలో వాటర్ ఉంది. ఆ కామెట్స్ అన్నీ వచ్చి భూమిని తాకినప్పుడు వాటిలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటరే భూమి మీద సముద్రాలుగా, నదులుగా చేరడం జరిగింది. 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ యాస్ట్రాయిడ్స్, కామెట్స్ అటాక్ అయితే భూమి మీద జరిగింది. దాని కారణంగానే ఇప్పుడు భూమి ఇలా కనబడుతుంది. ఒకవేళ ఆ ఆస్ట్రాయిడ్స్ కానీ, కామెట్స్ కానీ భూమి మీద పడకపోయినట్టయితే ఓషన్స్ కానీ, లేక్స్ కానీ, రివర్స్ కానీ ఏమీ ఉండేవి కాదు. సో మనకి తాగడానికి నీళ్ళే లేవంటే ఇంకా జీవరాశులు ఎక్కడ ఉంటాయి? సో ఆటోమేటిక్గా లైఫ్ అనేది కూడా ఉండేది కాదు భూమి మీద అని చెబుతూ ఉంటారు. సో డెఫినెట్గా మనం ఎంటైర్ ఆస్ట్రాయిడ్ కమ్యూనిటీ మొత్తానికి కూడా చాలా రుణపడి ఉండాలి మనం. కాకపోతే ఒకటి, అప్పుడైతే మంచి చేసాయి. కాకపోతే ఫర్దర్గా ఎప్పుడైనా ఆస్ట్రాయిడ్స్ అయితే భూమి మీద పడితే మాత్రం ఖచ్చితంగా చెడే చేస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో భూమిని ఆక్యుపై చేసి ఉన్నాం కదా. సో ఆస్ట్రాయిడ్ ఎక్కడ పడినా కూడా ఆస్తి నష్టం అయితే మాత్రం చాలా భారీ స్థాయిలో జరుగుతుంది. దానితో పాటుగా ప్రాణ నష్టం కూడా చాలా గట్టిగానే జరుగుతుందని చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు భూమి మీద మొత్తంగా ఆక్యుపై చేసిన మనుషులందరూ కూడా వేటి మీద ఆధారపడి ఉన్నారు? న్యాచురల్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఉన్నారు. ఈ న్యాచురల్ రిసోర్సెసే మనకందరికీ కూడా కావాల్సిన ఫ్యూయల్ని కానీ, మనకందరికీ కూడా కావాల్సిన జ్యువెలరీని కానీ, మనకందరికీ కావాల్సిన ఎన్నో రకాల మెటల్స్ని కానీ ఇవ్వడం జరుగుతోంది. బేసిక్గా 12,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా వీటన్నిటిని మనుషులు చాలా అద్భుతంగా వాడడం మొదలుపెట్టారు. అండ్ రీసెంట్ టైమ్స్లో టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి వాటిని వాడుకోవడం ఇంకా ఎక్కువైపోయింది. అయితే ఒకప్పటి కాలంలో మనుషులు చాలా తక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, మనుషుల సంఖ్య చాలా ఎక్కువైపోయింది. సో అందువల్ల ఏమైపోతుందంటే మనుషులు ఎప్పటికప్పుడు కొన్ని ప్రాంతాల్లో న్యాచురల్ రిసోర్సెస్ అయిపోతూ ఉంటే వేరే ప్రాంతాల్లో న్యాచురల్ రిసోర్సెస్ కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. సో ఒకప్పటి కాలంలో ఉన్న పాపులేషన్కి అప్పుడున్న రిసోర్సెస్ అన్నీ కూడా సరిపోయేవి. కానీ ఫిబ్రవరి 2024 నాటికి భూమి మీద ఉన్న పాపులేషన్ 809,12,31,615. ఈ గ్యాప్లో నాకు తెలిసి అది ఇంకొక 5-6 కోట్ల పైనే పెరిగిపోయి ఉంటుంది కూడా. సో ఇంత భారీ స్థాయిలో పాపులేషన్ అయితే ఉంది.
సో ఒకప్పటి కాలంలో ఏదైతే రీసోర్సెస్ ఉన్నాయో అవి ఈ పాపులేషన్కి ఏమాత్రం సరిపోవు కాబట్టి ఎప్పటికప్పుడు మనుషులు కొత్త కొత్త రీసోర్సెస్ కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. మొదట్లో నేల మీద వెతికేవారు, ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ సముద్రాల్లో వెతకడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే ఈవెన్ మంచు ప్రాంతాల్లో కూడా వెతకడం మొదలుపెట్టారు. సో ఇలాగ ఎప్పటికప్పుడు రీసోర్సెస్ కోసం వెతుక్కుంటూనే వస్తున్నారు. అయితే మనుషులు మిగతా వాటిని ఎంత వాడతారో తెలియదు కానీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోను కూడా చాలా మంది స్మార్ట్ ఫోన్లోనే చూస్తారు. ఎక్కడో కొద్ది మంది మాత్రమే ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనో చూస్తారు, ఇంకా కొద్ది మంది మాత్రమే టీవీల్లో చూస్తుంటారు. అయితే మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోపల కొన్ని మెటల్స్ ఉంటాయి. బ్యాటరీ కోసమేమో కోబాల్ట్, డిస్ప్లే కోసమేమో టెర్బియం, అలాగే సర్క్యూట్ బోర్డ్ వైరింగ్ కోసమేమో గోల్డ్, సర్క్యూట్ బోర్డు కోసమేమో ప్లాటినం. సో ఇలాగ మనకి రకరకాల మెటల్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా రేర్ అండ్ వీటన్నిటిని కూడా భూమి లోపల నుంచి తవ్వి తీయాల్సి ఉంటుంది. అండ్ వీటన్నిటి కోసం ఎప్పటికప్పుడు ఇండస్ట్రియల్ స్కేల్ మైనింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. అయితే ఈ ఇండస్ట్రియల్ స్కేల్ మైనింగ్తో మేజర్ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఎన్విరాన్మెంట్లోకి చాలా పెద్ద సంఖ్యలో పొల్యూషన్ అయితే రిలీజ్ అయిపోతూ ఉంటుంది వీటి కారణంగా. సో ఏవైతే న్యాచురల్ హ్యాబిటేట్స్ ఉంటాయో అవి చాలా భారీ స్థాయిలో నాశనం అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా వీటన్నిటిని కూడా తవ్వి వీటన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ తర్వాత వీటి నుంచి మనం మెటల్స్ని తయారు చేయాలంటే చాలా హ్యూజ్ లెవెల్లో అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఇలాంటి వాటిల్లో పనిచేయడానికి సాధారణంగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయన్న నమ్మకంతో. సో అలాంటి చోట్ల ఎక్కువ అమౌంట్లు ఇచ్చి వాళ్ళందరితో పని చేయించుకుంటారు. కొన్ని చోట్ల ఏమో చిన్నపిల్లలతో కూడా పని చేయించేస్తూ ఉంటారు. సో బేసిక్గా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఆ నియర్ బై కమ్యూనిటీస్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా. అండ్ గ్లోబల్ పాపులేషన్కి ఎప్పటికప్పుడు వీటి యొక్క డిమాండ్ అయితే పెరుగుతూ వస్తుంది. సో అందరికీ అర్థమైన విషయం అయితే ఒకటే, దీంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఏదో ఒక రోజు భూమి మీద ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ అన్నీ కూడా అయిపోతాయి. అప్పుడు వాటిని ఇంకా పొందడం అనేది చాలా కష్టమైపోతుంది. సో గ్లోబల్ షార్టేజెస్ వచ్చాయి అంటే ఆటోమేటిక్గా మనం ఏవైతే ఇప్పుడు వాడుతున్నామో వాటిని వాడకుండా ఆపేయాల్సి ఉంటుంది కదా. సో ఈ పాయింట్ అందరికీ వచ్చినప్పుడు అందరి మైండ్లో వచ్చిన ఇంకొక థాట్ ఏంటి అంటే ఆస్ట్రాయిడ్ సూపర్ మార్కెట్ షాపింగ్. యాక్చువల్గా దీన్ని చాలా ఫన్నీగా పెట్టారు ఈ పేరుని, కాకపోతే ఏంటంటే వినడానికి కూడా చాలా డిఫరెంట్గా, చాలా క్యాచీగా, చాలా వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా చాలామంది ఏం ఆలోచించారంటే మనం ఆస్ట్రాయిడ్స్ని మైన్ చేసినట్టయితే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. అంటే మనకందరికీ తెలిసిందే బేసిక్గా ఆస్ట్రాయిడ్స్ అనేవి చాలా అంటే చాలా రిచ్ మినరల్స్ని కలిగి ఉంటాయి. బేసిక్గా శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ఈ ఆస్ట్రాయిడ్స్ మీద పరిశోధనలు అయితే చేస్తున్నారు కదా. సో అందువల్ల ఏంటంటే ఆ ఆస్ట్రాయిడ్స్లో ఏ టైప్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి అండ్ ఆ ఆస్ట్రాయిడ్స్లో ఉన్న మినరల్స్ మనకి ఎంత బాగా యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి బేసిక్గా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్స్ మీద పరిశోధనలు చేయడం కూడా చాలా ఇంపార్టెంటే. అది మెటల్స్ కోసమో మినరల్స్ కోసమో కాదు, అవి మన భూమి మీదకి ఎప్పుడు వస్తుంటాయి, ఎలా వస్తుంటాయి, ఏ రూట్లోంచి వస్తుంటాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం. అంటే అది తెలుసుకుంటేనే మనం వాటిని డైవర్ట్ చేయగలం మన భూమి మీదకి రాకుండా. సో అందుకనే శాస్త్రవేత్తలు ఖచ్చితంగా వీటి మీద రీసెర్చ్ చేయాల్సిందే. అయితే అలా రీసెర్చ్లు చేస్తున్నప్పుడు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్స్లో మన భూమి మీద ఏవైతే ప్రీషియస్ మెటల్స్గా చెప్పుకోబడుతూ ఉంటాయో బంగారం కానీ ప్లాటినం కానీ ఇవన్నీ కూడా చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. కొన్ని ఆస్ట్రాయిడ్స్లో అయితే ఎంత బంగారం ఉందంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా 100 కేజీలు ధరించగలడు, అంత బంగారం అయితే ఉంది. బేసిక్గా ఆస్ట్రాయిడ్స్ అనేవి కూడా మన సోలార్ సిస్టమ్ నుంచి వదిలివేయబడిన లెఫ్ట్ ఓవర్ మెటీరియలే కదా. సో వాటిల్లో ఈ మినరల్స్ అన్నీ కూడా చాలా భారీ స్థాయిలో ఉంటాయి. అంటే మన భూమి లోపల ఎలాగైతే ఉన్నాయో సేమ్ వాటి లోపల కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ఈ గ్రహంలో ఎలాగైతే మెటల్స్ అన్నీ కొంచెంగా ఉన్నాయి అండ్ అన్ని రకాల మెటల్స్ ఉన్నాయో కొన్ని ఆస్ట్రాయిడ్స్లో ఏంటంటే ఒకటే రకం మెటల్ ఉంటుంది, అదే మొత్తం ఉంటుంది. కొన్ని ఆస్ట్రాయిడ్స్లో రకరకాల మెటల్స్ ఉంటాయి. సో అలా ఉంటాయి అనమాట. అయితే ఎర్త్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అవి భూమి లోపల చాలా అంటే చాలా లోతుగా ఉన్నాయి. అంటే ఒకప్పటి కాలంలో అయితే భూమి యొక్క సర్ఫేస్ మీదే ఉండేవి. కాకపోతే మన భూమి ఏర్పడిన మొదట్లో గ్రావిటీ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేది కదా. ఆ గ్రావిటీ కారణంగా ఏమైందంటే ఆ హెవీ ఎలిమెంట్స్ అంటే మోస్ట్ మెటల్స్ అన్నీ కూడా కోర్ వరకు చేరుకున్నాయి అండ్ అవి అక్కడే ఉన్నాయి. మనం వాటిని తవ్వాలి అంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇప్పటికీ కూడా కొంతమంది శాస్త్రవేత్తలు నమ్మేది ఏంటంటే భూమి లోపల ఏదైతే బంగారం ఉందో దాంట్లో 1% మాత్రమే తవ్వడం జరిగింది. సో మిగతా బంగారం మొత్తాన్ని కూడా బయటకు తీసినట్టయితే అంటే 99% గోల్డ్ని కనుక తీసినట్టయితే మనం భూమి మొత్తాన్ని కూడా 1/2 మీటర్ మందం బంగారంతో నింపేయచ్చంట. అంత బంగారం ఉందంట భూమి లోపల. కానీ అది చాలా అంటే చాలా లోపల ఉంది. సో దానివల్ల ఏంటంటే మనం దానికి చేరుకోవడం కూడా చాలా కష్టమే. కాకపోతే ఆస్ట్రాయిడ్స్ అనేవి అంత భారీ స్థాయిలో ఉండవు అండ్
వాటి యొక్క ఇన్నర్ పార్ట్ కూడా ఎక్కువ లోపలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట. అంటే ఆస్ట్రాయిడ్స్ కూడా కోర్స్ ఉంటాయి కదా, సో వాటి వరకు చేరుకోవాలంటే భూమి యొక్క కోర్కి చేరుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే లేదు కదా, సో దానివల్ల దాని మీద ఉన్న మెటల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా అందుబాటులో సర్ఫేస్కి దగ్గరలోనే ఉంటాయి. సో భూమి మీద ఏవైతే వాల్యుబుల్ మెటల్స్గా అండ్ పవర్ఫుల్ మెటల్స్గా చెప్పుకోబడుతూ ఉంటాయో వాటన్నిటి కూడా మనం ఆ ఆస్ట్రాయిడ్స్ని మైనింగ్ చేయడం ద్వారా తీసుకోవచ్చు. అండ్ ఒక్క ఆస్ట్రాయిడ్ని మైనింగ్ చేయగలిగితే మనకి కొన్ని లక్షల కోట్ల డాలర్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటివరకు కనుగొనబడిన ఆస్ట్రాయిడ్స్లో అత్యంత ముఖ్యమైన అత్యంత రిచ్ ఆస్ట్రాయిడ్ ఏదో తెలుసా, అంటే బాగా డబ్బుని తెచ్చిపెట్టే ఆస్ట్రాయిడ్ ఏదో తెలుసా? దవిడా అనే పేరున్న ఆస్ట్రాయిడ్. ఈ దవిడా అనే ఆస్ట్రాయిడ్ సుమారుగా 300 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. సో 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఏదైతే డైనోసార్లు అంతరించిపోవడానికి కారణమైందో దానికంటే చాలా అంటే చాలా పెద్దది ఇది. అయితే ఈ ఆస్ట్రాయిడ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో మొత్తం బంగారమే ఉంది. సో ఇది ఒక గోల్డెన్ ఆస్ట్రాయిడ్ అని చెప్పొచ్చు. సో ఈ గోల్డెన్ ఆస్ట్రాయిడ్లో ఉన్న బంగారాన్ని అలాగే వేరే రిసోర్సెస్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని గనక మనం అమ్ముకోగలిగినట్టయితే దాని టోటల్ వాల్యూ ఎంతో తెలుసా? $27 క్వింటిలియన్ అంట. అంటే 27 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో తెలుసా? సుమారుగా 18 సున్నాలు పెట్టాల్సి ఉంటుంది. అన్ని సున్నాలు పెట్టిన తర్వాత దాన్ని డాలర్స్లో చెబుతున్నారు కాబట్టి ఇంటూ 82 వేయాల్సి ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అనమాట. సో అంత పెద్ద మొత్తంలో డబ్బు ఈ ఒక్క ఆస్ట్రాయిడ్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో వాల్యుబుల్ ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. అండ్ ఈ $27 క్వింటిలియన్ అనే దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి అనుకుంటే భూమి మీద ఉన్న మొత్తం అన్ని దేశాల జీడిపిని కలిపినా కూడా దాన్ని 27,000 టైమ్స్తో మల్టిపుల్ చేస్తే ఈ నెంబర్ అయితే వస్తుంది అనమాట. సో 27,000 భూమి లాంటి గ్రహాల యొక్క జీడిపితో సమానం ఆ ఒక్క దవిడా అనే ఆస్ట్రాయిడ్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఈ విశ్వంలో చాలా అంటే చాలా ఉన్నాయి. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ భూమి చుట్టూ అండ్ స్పేస్లో అలాగే సోలార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో అవన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు నన్ను దవ్వుతారా, ఎప్పుడెప్పుడు నాలో ఉన్న మినరల్స్ని మెటల్స్ని ప్రీషియస్ థింగ్స్ని భూమికి తీసుకెళ్తారా అని. మరి మనం ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయట్లేదు? యాక్చువల్గా ట్రై చేయట్లేదు అనకూడదు, ట్రై చేశారు యాక్చువల్గా మన వాళ్ళు. యాక్చువల్గా 2012వ సంవత్సరంలో ఒక కంపెనీ క్రియేట్ చేయబడింది. దాని పేరు ఏంటంటే ప్లానెటరీ రిసోర్సెస్. ఈ కంపెనీని గూగుల్ యొక్క లారీ పేజ్ అలాగే ఎరిక్ స్కిమ్డ్ వీళ్ళిద్దరూ కూడా స్పాన్సర్ చేసి క్రియేట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆస్ట్రాయిడ్ మైనింగ్, అంటే ప్లాటినం లాంటి మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా భూమి మీదకి తీసుకురావడం కోసం. సో 2025వ సంవత్సరంలో వీళ్ళు ఆస్ట్రాయిడ్ మైనింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. బట్ వాళ్ళ గోల్ అయితే మాత్రం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే దీన్ని స్టార్ట్ చేసిన 6 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీని క్లోజ్ చేసేయడం జరిగింది. 2018లో ఇది క్లోజ్ అయిపోయింది. సో వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోయాయి ఆ 6 ఏళ్ల పాటు ట్రై చేసినవి. అలాగే చాలా కంపెనీస్ కూడా లాస్ట్ 10 ఇయర్స్లో క్లెయిమ్స్ అయితే చేసాయి, మేము ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేస్తాం అది చేస్తామని. బట్ ఎవరు చెప్పింది కూడా రియాలిటీలోకి అయితే రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన దగ్గర ఏదైతే టెక్నాలజీ ఉందో మనం వాటన్నిటిని కూడా ఉపయోగించి భూమి మీద మైనింగ్ అయితే చేస్తున్నాం కదా, ఆ మైనింగ్ టెక్నాలజీస్ని ఉపయోగించి మనం ఆస్ట్రాయిడ్ మైనింగ్ అయితే చేయలేం. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం కలిపి మనుషులందరూ కలిపి ఆస్ట్రాయిడ్స్ని మైనింగ్ చేయడం ద్వారా కలెక్ట్ చేసిన టోటల్ అమౌంట్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ మెటీరియల్ ఎంతో తెలుసా? 250 గ్రామ్స్. అంటే ఒక పావు కేజీ ఆస్ట్రాయిడ్ని మాత్రమే సక్సెస్ఫుల్గా భూమికి తేగలిగారు. అండ్ అది కూడా నాసా వాళ్ళు తేగలిగారు. సో ఫ్యూచరిస్టిక్ స్పేస్ మైనర్సో లేదంటే ఫ్యూచరిస్టిక్ స్పేస్ హంటర్సో ఎవరో డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పి దాని మీద దిగిపోదాం అనుకుంటే అది అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం అనుకుంటున్న దానికంటే ఎన్నో రెట్లు డిఫికల్ట్ అని చాలామంది చెబుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పేస్ వరకు ఎలా చేరుకుంటాం అండ్ అక్కడ ఎలా మైనింగ్ చేస్తాం అండ్ అలా మైనింగ్ చేసిన వాటిని భూమి మీదకి ఎలా తీసుకొని వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రాయిడ్స్ని కనుక్కోవడమే చాలా కష్టమైన టాస్క్. అంటే ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్లో మనకు కావాల్సిన మెటల్స్ ఆర్ మినరల్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడమే చాలా కష్టమైన టాస్క్. బేసిక్గా ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఆస్ట్రాయిడ్ బెల్ట్లోనే ఉంటాయి. కాకపోతే దాంట్లోంచి కొన్ని ఆస్ట్రాయిడ్స్ బయటకు అయితే వచ్చేస్తూ ఉంటాయి. అలా బయటకు వచ్చిన కొన్నిసార్లు భూమికి దగ్గరగా వేరే గ్రహాలకి దగ్గరగా వెళ్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి మార్స్ కానీ లేదంటే వేరే గ్రహాలు కానీ మన చుట్టూ ఉన్నాయి కాబట్టి మనం ఇంత సేఫ్గా ఉన్నాం. ఎందుకంటే చాలా ఆస్ట్రాయిడ్స్ వాటి మీదే పడుతున్నాయి, అవి మనల్ని కాపాడుతున్నాయి అన్నమాట. దెబ్బలన్నీ అవి తీసుకొని మనల్ని కాపాడుతున్నాయి. సో ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో చాలా భారీ స్థాయిలో ఆస్ట్రాయిడ్స్ అయితే ఉంటాయి, కొన్ని లక్షల కోట్ల ఆస్ట్రాయిడ్స్ అయితే ఉంటాయి. సో వాటన్నిటిలో ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా మనకు కావాల్సినవి అయితే ఉంటాయి. బట్ అది ఏదో మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దానికోసం మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ వరకు చేరుకోగలమా అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్లో చాలా రకాల ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి అండ్ వాటిని స్టడీ చేయడం కూడా చాలా కష్టమైన టాస్క్. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక స్పేస్ ఆబ్జెక్ట్ సర్వే అవ్వడం కూడా చాలా కష్టమే.
సో ఆస్ట్రాయిడ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక రేషియో ఉంటుంది. అంటే ప్రతి 3720 ఆస్ట్రాయిడ్స్లో ఒక్క ఆస్ట్రాయిడ్లో మాత్రమే మనకు కావాల్సిన విధంగా మెటల్స్ ఆర్ మినరల్స్ అయితే ఉంటాయంట. సో ఆ 3720లో ఆ ఒకటి ఎక్కడో మనం ఎలా కనుక్కుంటాం చెప్పండి, చాలా కష్టమైన టాస్క్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ మనకి 1,000,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఒకవేళ మనం ఏదైనా ఒక దాన్ని కనుక్కున్నామే అనుకుందాం, నాసా వాళ్ళు డీప్ స్పేస్లోకి ఒక ప్రోబ్ని పంపించారు, లేదంటే ఇస్రో వాళ్ళు పంపించారు, అండ్ వాళ్ళు ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఒక దాన్ని కనుక్కున్నారని అనుకుందాం. అక్కడ నుంచి మైనింగ్ చేసి మనం భూమి మీదకి ఎలా తీసుకొస్తాం చెప్పండి. సో అసలు ఏమైనా అయ్యే పని అనేది? ఏదో కొద్ది దూరం అంటే మనం ఏదైనా టెక్నాలజీ క్రియేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మేనేజ్ చేయొచ్చు. ఏది 1,000,000 కిలోమీటర్స్ అంటే అసలు JWST అక్కడ వరకు వెళ్ళడానికి చాలా కష్టాలు పడుతుంది. సో అలాంటి టైంలో మనం అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి రౌండ్ ట్రిప్లు వేయడానికి, అది ఏమైనా వైజాగ్ టు హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ ఇలాగంటే అలాగ వెళ్ళిపోయి వచ్చేయడానికి. సో అది అవ్వని పని. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అది జీరో పాసిబిలిటీ. సో అందువల్ల మనం ఏం చేయాలి, దగ్గరగా ఉన్న వాటిని మాత్రమే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఒక నేమ్ అయితే వస్తుంది. ఆ నేమే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్. వాటిని షార్ట్కట్లో నియోస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ నియోస్ అనేవి ఏంటంటే ఆస్ట్రాయిడ్సే, కాకపోతే ఇవి భూమికి చాలా దగ్గరగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు భూమికి చాలా దగ్గరగా వచ్చి అలా వెళ్ళిపోతాయి భూమిని అటాక్ చేయకుండా. సో శాస్త్రవేత్తలు గమనించింది ఏంటంటే ఈ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ సుమారుగా 30,000 వరకు ఉన్నాయి. సో ఈ 30,000 ఆబ్జెక్ట్స్ని మనం మైనింగ్ చేయడం అనేది చాలా ఈజీ టాస్క్. ఎందుకంటే మనం మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ వరకు చేరుకోవాల్సిన అవసరం లేదు, అండ్ అది మనకి భూమికి దగ్గరగానే ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే ఈ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ యాక్చువల్గా భూమికి మరీ అంత దగ్గరగా ఏమీ ఉండవు. అంటే వస్తాయి కొన్నిసార్లు దగ్గర వరకు, బట్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాటికంటూ ఒక పాత ఉంటుంది. ఆ పాత కారణంగా అవి ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. బేసిక్గా ఇవన్నీ కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్కి చెందినవి, లేదంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అవతలు ఉన్నవి. అవి లోపలికి వస్తుంటాయి మన సోలార్ సిస్టంలోకి. అలా వచ్చినప్పుడు భూమికి దగ్గరగా వస్తూ ఉంటాయి. సో అలా వచ్చిన దాన్ని ఒక దాన్ని మనం గమనించాం, దాంట్లో బాగా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయని గమనించాం అనుకుందాం. సో అప్పుడు మనం దాన్ని మైనింగ్ చేయాలి అంటే మనకి దాని విషయంలో ఒక ప్రాబ్లం ఎదురవుతుంటుంది. అది మనకి భూమికి దగ్గరగా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంటుంది కదా. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి, భూమి యొక్క ఆర్బిట్లోకి కానీ లేదంటే మూన్ యొక్క ఆర్బిట్లోకి కానీ ఆ ఆస్ట్రాయిడ్ని డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఆ ఆస్ట్రాయిడ్ అనేది అలా భూమి చుట్టూ కానీ లేదంటే మూన్ చుట్టూ కానీ తిరుగుతూ ఉంటుంది. సో అప్పుడు దానికి కొలిజన్స్ కూడా ఏమి ఉండవు, అండ్ ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే సడన్గా అది భూమి మీద పడిపోయింది అనుకోండి, మనకే ప్రాబ్లం కదా, మనం దాన్ని మన గ్రావిటీలోకి తెచ్చాం కాబట్టి. సో ఇదొక ప్రాబ్లం. ఆ తర్వాత ఇంకొంతమంది ఏమని భయపడుతూ వస్తూ ఉంటారంటే, బేసిక్గా పెద్ద పెద్ద లీడర్స్ ఈ ఆస్ట్రాయిడ్స్ని ఒకవేళ వెపన్స్గా వాడుకున్నట్టయితే, అంటే ఇప్పుడు ఎటో వెళ్ళిపోతున్న ఆస్ట్రాయిడ్ని డైవర్ట్ చేసి భూమి యొక్క గ్రావిటీలోకి తెచ్చాం మనం. సో మరి ఆ సిచ్యువేషన్లో భూమి చుట్టూ తిరుగుతున్న ఆస్ట్రాయిడ్ని సడన్గా భూమి మీద ఏదైనా ఒక ప్రాంతంలో పడేటట్టుగా చేయగలిగితే, ఒకవేళ ఏదైనా యుద్ధం జరుగుతుంది అనుకోండి, సో ఆ టైంలో ఒక ఆస్ట్రాయిడ్ని కావాలని డైవర్ట్ చేశారనుకోండి ఏదైనా ఒక దేశం వైపు, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఇది కూడా చాలామందికి భయాన్ని కలిగించే విషయం. మొత్తానికైతే మాత్రం ఈ నియోసే చాలామంది యొక్క టార్గెట్. ఈ నియోస్ని మైనింగ్ కోసం వాడుకోవాలని అయితే చాలామంది డిసైడ్ అవ్వడం జరిగింది. అయితే ఈ నియోస్ని కూడా మనం భూమి మీద నుంచి అయితే నార్మల్గా చూడలేము, ఎందుకంటే అంత దగ్గరగా ఏమీ ఉండవు. సో మనం దానికి దగ్గర వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక $multi-million మైనింగ్ ప్రోబ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అండ్ అక్కడికి వెళ్ళి అది కొన్ని పరిశోధనలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆస్ట్రాయిడ్ దగ్గర వరకు వచ్చింది బాగానే ఉంది, దాంట్లో ప్రీషియస్ మెటల్స్ ఏమీ లేకుండా దాని లోపల ఏదైనా పనికిమాలిన మెటల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం మైనింగ్ చేయలేం కదా, దాన్ని భూమి చుట్టూ తెచ్చినా కూడా నో యూజ్ కదా. సో అందుకే ఒక సూటబుల్ ఆస్ట్రాయిడ్ని కనుక్కోవాలి. ఇవన్నీ చేశాక మాత్రమే స్పేస్ మైనింగ్ అయితే చేయగలరు. అయితే స్పేస్ మైనింగ్ చేయాలన్నా కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద ఏదైతే మనం మైనింగ్ చేస్తున్నామో దాన్ని డ్రిల్స్ లేదా ఎక్స్ప్లోజివ్స్తో వాడుతున్నాం. ఈ రెండు కూడా స్పేస్లో వాడటం అనేది అవ్వని పని. ఎందుకంటే స్పేస్లో అసలు గ్రావిటీ ఉండదు, జీరో గ్రావిటీ ఆల్మోస్ట్, అండ్ అట్మాస్ఫియర్ కూడా ఉండదు. సో మనం ఒక డ్రిల్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టామనుకుందాం, ఆ డ్రిల్ గాలిలోకి ఎగిరిపోతుంటే స్పేస్లో అలా తిరుగుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ మనం ఎక్స్ప్లోజివ్స్ వాడాము అనుకుందాం, ఆ ఎక్స్ప్లోజివ్స్ వాడిన తర్వాత కూడా ఆ మెటల్స్ ఏవైతే బయట క్రియేట్ అవుతాయో అవి కూడా స్పేస్లోకి వెళ్ళిపోతాయి. సరే, గ్రావిటీ కూడా ఏదో సొల్యూషన్ కనిపెట్టి వాటన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేశారు అనుకుందాం, వాటన్నిటిని భూమి మీదకి తిరిగి తీసుకొని రావాలి. ఎందుకంటే రిఫైనరీస్ అన్నీ కూడా భూమి మీదే ఉన్నాయి, వాటన్నిటిని స్పేస్లో ఏర్పాటు చేయలేరు కదా. సో అందుకని భూమి మీదుగా తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్న మెటల్స్ అన్నీ కూడా రిఫైనరీస్లోనే తయారవుతూ ఉంటాయి. సో ఆ మెటీరియల్స్ని స్పేస్ నుంచి భూమి వరకు తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు మన దగ్గర ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో వాటికంటే 200-300 రెట్ల పవర్ఫుల్ టెక్నాలజీస్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్ మైనింగ్ ఆపరేషన్స్ అనేవి అంత ఈజీ అయితే కాదు, చాలా కాంప్లికేషన్.
కాకపోతే ఏంటంటే చాలామంది వీటి వల్ల చాలా భారీ స్థాయిలో డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో వీటి మీద పరిశోధనలు చేస్తూ వీటిని ఎలాగైనా సరే మైనింగ్ చేయాలనుకుంటున్నారు. నాసా వాళ్ళది ఆసిరిస్ రెక్స్ మిషన్ అని ఒకటి ఉంది. అది 7 ఏళ్ల పాటు కష్టపడి $1 బిలియన్ ఖర్చు పెట్టి 249 గ్రాముల ఆస్ట్రాయిడ్ అయితే తేవడం జరిగింది. సో అంత ఈజీ కాదు, అది చాలా హైటెక్ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. మేబీ ఒక ఆస్ట్రాయిడ్ని వేరే ఏదైనా ఆబ్జెక్ట్తో క్రాష్ అయ్యేటట్టు కనుక చేయగలిగినట్టయితే అప్పుడు మేబీ దానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా మనకి ఈజీగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో అంతవరకు ఇండస్ట్రియల్ మైనింగ్ అయితే మాత్రం చాలా కష్టం ఆస్ట్రాయిడ్స్ విషయంలో. అండ్ ఎలా చేయాలనుకున్నా కూడా కొన్ని $100s of billion అయితే ఖర్చు అవుతాయి, ఎంత లీస్ట్గా చూసుకున్నప్పటికీ కూడా. అండ్ కొన్ని వేల కొత్త టెక్నాలజీస్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక కంపెనీ వాళ్ళు వీటన్నిటిని కూడా పుల్ చేసినప్పటికీ కూడా ఏవి అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు భూమి మీద బంగారం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి దానికి అంత వాల్యూ, ప్లాటినం అనేది ఎక్కువగా దొరకదు కాబట్టి దానికి అంత వాల్యూ. అలాగే మొబైల్లో ఏవైతే ప్రాసెసెస్లో వాడుతూ ఉంటారో ఆ మెటల్స్ అన్నీ కూడా ఎక్కువ దొరకవు కాబట్టి వాటికి ఒక వాల్యూ ఉంది. సడన్గా అవన్నీ దొరికేస్తాయి అంటే ఇంకా ప్రీషియస్ మెటల్స్ ఎందుకు అవుతాయి, అవి రేర్ మెటల్స్ ఎందుకు అవుతాయి, వాటికి ఉన్న వాల్యూ అంతా కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు సడన్గా భూమి మీద కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ గోల్డ్ వచ్చి పడింది అంటే రాత్రి గోల్డెన్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోతుంది. సో అప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక 200 కేజీలో 300 కేజీలో బంగారాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. అండ్ ఒంటి మీద కేజీ 2 కేజీలో బంగారం వేసుకొని తిరుగుతారు. ఎందుకంటే కేజీ బంగారం అప్పుడు ఒక $2000 లేదా $1000 వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా దానికి విలువేముంది. ఇప్పుడు బంగారం చాలా ఎక్కువ కాస్ట్ అండ్ చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి దానికి విలువ ఉంది. ఇప్పుడు బంగారం ప్రతి ఇంట్లోనే ఉంటుందంటే దానికి వాల్యూ ఉండదు కదా. సో అది పాయింట్ అనమాట. సో ఇందాక 27 క్వింటిలియన్ అని చెప్పుకోవడం జరిగింది కదా. ఒకవేళ నిజంగానే దాని మీద మొత్తం మైనింగ్ చేయగలిగినట్టయితే, అంత బంగారం భూమి మీదకి తెచ్చినట్టయితే దాని అసలు వాల్యూ 27 క్వింటిలియన్ అవ్వదు. ఎందుకంటే ఆ బంగారం అందరికీ దొరుకుతుంది కాబట్టి ఈజీగా దాని వాల్యూ అనేది పడిపోద్ది. సో అదొక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా కూడా మొత్తానికి స్పేస్ మైనింగ్ అయితే చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండ్ అంత బేగా అవ్వదు. ఇప్పుడు భూమి మీద ఉన్న రీసోర్సెస్ని మనం చాలా త్వరగా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం కొన్ని పెద్ద పెద్ద మెషినరీస్ని క్రియేట్ చేసో లేదంటే ఎక్కువ మ్యాన్ పవర్ను ఉపయోగించాం. కానీ ఎంత మ్యాన్ పవర్ ఉపయోగించినా లేదంటే ఎంత టెక్నాలజీ ఉపయోగించినా ఎంత హెవీ మెషినరీ ఉపయోగించినా కూడా మనం ఆస్ట్రాయిడ్ మైనింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయలేము. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంపాసిబుల్, బట్ కంప్లీట్గా ఇంపాసిబుల్ అని చెప్పలేము. మేబీ ఫర్దర్గా ఇంకా బెటర్ థాట్స్తో బెటర్ టెక్నాలజీస్తో ఎవరైనా రావచ్చేమో, అప్పుడు ఖచ్చితంగా ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేది పాసిబుల్ ఏమో. బట్ ప్రస్తుతానికైతే మాత్రం భూమి మీద మైనింగ్ మాత్రమే పాసిబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నమ్ముతున్న విషయం ఏంటంటే ఇప్పుడు భూమి మీద కొన్ని చోట్ల రిసోర్సెస్ అయిపోయినా కూడా డెఫినెట్గా వేరే చోట్ల కొత్త రిసోర్సెస్ అనేవి దొరుకుతాయి. అండ్ భూమి యొక్క లోపల భాగంలో ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని ఎలా బయటికి తీయాలో తెలుసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీస్ని కూడా ఫర్దర్గా డెవలప్ చేస్తారు. సో భూమి మీదే మనకు కావాల్సినవన్నీ కూడా ఫర్దర్గా దొరికే అవకాశం ఉంటుంది. సో కొన్నేళ్ల తర్వాత అయిపోతాయని మనం అనుకుంటున్నా కూడా ఆ తర్వాత మళ్ళీ అవి అవ్వకుండా చూసుకుంటారు ఖచ్చితంగా. కాకపోతే ఎవరైతే బిలియనియర్స్ ఉన్నారో వాళ్ళు ట్రిలియనియర్స్గా మారిపోవడం కోసం వీటన్నిటిని కూడా చేపట్టాలి, ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేది జరపాలి అని అనుకుంటున్నారు. అండ్ మన సోలార్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కొలనైజ్ చేయాలనుకుంటున్నారు. సో అందువల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయని అయితే కొంతమంది నమ్ముతున్నారు. అయితే కొంతమంది చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే బేసిక్గా మార్స్ మీద ఒక హ్యూమన్ బేస్ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో చాలామంది ట్రై చేస్తున్నారు. ఈవెన్ ఎలాన్ మస్క్ కానీ లేదంటే జెఫ్ బెజోస్ కానీ వీళ్ళందరూ కూడా స్పేస్ విషయంలో ఎస్పెషల్లీ మార్స్ విషయంలో ఎప్పటి నుంచో పోటీ పడుతున్నారు. సో మార్స్ మీద ఒక హ్యూమన్ కాలనీనో లేదంటే హ్యూమన్ బేస్నో ఏర్పాటు చేయాలని అయితే అందరూ ట్రై చేస్తున్నారు. బేసిక్గా అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే 2019లో ఎలాన్ మస్క్ చెప్పిన విషయం ఏంటంటే మార్స్ మీద ఒక కాలనీని బిల్డ్ చేయాలి అంటే దానికి సుమారుగా $10 ట్రిలియన్ ఖర్చు అవుతుంది అని తెలియజేశాడు. అండ్ ఒక టన్ను కార్గోని మార్స్ వరకు పంపాలి అంటే దానికి కూడా ప్రతిసారి సుమారుగా $1,00,000 వరకు ఖర్చు అవుతుందని అయితే తెలియజేశాడు. సో అదంత ఈజీ అయితే కాదనమాట. సో అందువల్ల ఎంతో మంది కలిసి వస్తే కానీ ఒక మార్స్ కాలనీని అయితే క్రియేట్ చేయలేరు. కానీ ఒక క్వశ్చన్ అయితే ఉంది, అదేంటంటే మార్స్ మీద ఒక చిన్న బేస్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేది చేపట్టినట్టయితే, అంటే ఆ బ్లాస్టింగ్ చేయడం ద్వారా అవన్నీ కూడా మార్స్ మీద పడేటట్టు చేసి అక్కడ నుంచి భూమి మీదకి పంపించి ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేది చేసినట్టయితే, లేదంటే భూమి మీద కూడా పంపక్కర్లే మార్స్ మీదే మెటల్స్ క్రియేట్ చేసి వాటిని భూమి మీదకి తెచ్చినట్టయితే అప్పుడు మార్స్ మీద ఏవైతే కాలనీస్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి కావాల్సిన అన్ని రకాల రీసోర్సెస్ని అమౌంట్ని కూడా ఆ మార్స్ బేసే ఇస్తుందేమో కదా అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా ఉంది. బట్ ఎనీహౌ కొంతమంది చెబుతుంది ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేది మనం చేపట్టాలి అంటే ఫ్యూచర్లో కొన్ని రకాల
డివైజెస్ కావాల్సి ఉంటుంది. అందులో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఒక పవర్ఫుల్ అంటే స్పేస్లో కూడా పనిచేసే వాక్యూమ్ క్లీనర్ అనమాట. అంటే స్పేస్లో మనం ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేసినప్పుడు ఆ పీసెస్ అన్నిటిని కూడా అది అబ్జర్వ్ చేసుకొని అది భూమి మీద కానీ లేదా మార్స్ మీద కానీ తీసుకొని వచ్చి అక్కడ వాటన్నింటినీ కూడా ప్రాసెస్ చేసేటట్టుగా చేయాలి అని అయితే చెబుతున్నారు. సో ఇలా రకరకాల ఒపీనియన్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే మాత్రం ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేది చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అండ్ ఇంపాసిబుల్ కూడా. సో ఫర్దర్గా మేబీ ఈ ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేది పాసిబుల్ అవ్వచ్చు. అండ్ డెఫినెట్గా ఎలాన్ మస్క్ అయితే ఈ ఆస్ట్రాయిడ్ మైనింగ్ గురించి చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ మైనింగ్ వల్ల పాజిటివ్స్ ఎన్ని అయితే ఉన్నాయో నెగిటివ్స్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది చేయకపోతేనే బెటర్ ఏమో. భూమి మీద ఉన్న రీసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. సో మరి మీరేమంటారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ అయితే మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై. మీట్ నెక్స్ట్ వీడియో, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.